స్పోర్ట్స్ డ్రామా ఫిలిం వచ్చింది. ఎస్పెషల్లీ బైకర్స్కి అండ్ రేసర్స్కి కూడా చాలా మంచి మోటివేషనల్ ఫిలిం అని చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ గారి యాక్టింగ్ అన్న, నేను ఇలాంటి రోల్లో రాజశేఖర్ గారిని ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫస్ట్ టైం చాలా గ్యాప్ తర్వాత మన ఇండస్ట్రీలోకి వచ్చారు. ఒక తెలుగు ఫిలింలో, డైరెక్ట్ తెలుగు ఫిలింలో చాలా గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారు. శర్వాకి అండ్ రాజశేఖర్ గారికి ఉన్న ఎమోషనల్ సీన్స్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్. ఒక్కొక్క చోట కొన్నిసార్లు అయితే కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి, ఖచ్చితంగా చెప్తున్నా, కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. అభిలాష్ రెడ్డి గారు అంత బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేశారు, అంత బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు ఆ సీక్వెన్సెస్ని, ఎమోషనల్ సీక్వెన్సెస్ని. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా మాట్లాడాలి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. బికాస్ శర్వా ఇంతకుముందు లైఫ్ ఏంటి, ఇప్పుడు ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఆ బైకర్ లైఫ్ అనేది, రేసర్ లైఫ్ అనేది ఎందుకు వదిలేశాడు, కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటాడు. ఆబ్వియస్లీ కూడా ఏ డైరెక్టర్ అయినా, ఏ సినిమా అయినా స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు కాబట్టి ఆ నరేషన్ అనేది స్లో అనిపిస్తుంది. బట్ లాగ్ అని చెప్పను నేను. శర్వా లుక్స్ మాత్రం ఐ డోంట్ నో వాట్ హీ హాస్ డన్. క్రేజీ అంటే క్రేజీ స్టైలిష్గా ఉన్నాడు. ఆయన కాస్ట్యూమ్స్ కానీ, అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా మంచి ప్లే బాయ్ లుక్లో ఉన్నాడు. మళ్ళీ బ్యాక్ టు రేసర్, బ్యాక్ టు వర్కౌట్ అవన్నీ వచ్చేసాక మంచి రగడ్ లుక్లో, మంచి స్టైలిష్గా, ఒక జిమ్ ఫ్రీక్ లాగా చాలా బ్యూటిఫుల్గా ట్యూన్ అయ్యాడు బాడీ మాత్రం. అండ్ యాక్టింగ్ కూడా ఇంకా శర్వా గురించి మనం చెప్పక్కర్లేదు. రాజశేఖర్ గారి రోల్ ఫుల్ అండ్ ఫుల్ ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎక్కడ చిన్న సైడ్ ట్రాక్ అవ్వకుండా ప్యూర్లీ రాజశేఖర్ గారి ఫాదర్ క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది సినిమా. సో ఎక్కడ మనకి ఉత్తగానే పెట్టుకున్న రాజశేఖర్ గారిని ఏదో హైప్ కోసం